2026 లో ఉద్యోగాల వేట ఎలా ఉండబోతుంది? ఏ స్కిల్స్ నేర్చుకుంటే మీ ఆదాయం ఆకాశాన్ని తాకుతుంది? వెల్కమ్ టు 99 టీవీ కెరీర్ అండ్ జాబ్స్. నేను ప్రతిభ. ఈ వీడియోలో మనం టాప్ 5 హై పేయింగ్ జాబ్స్ గురించి మాట్లాడుకుందాం. మీరు ఒకటి అబ్జర్వ్ చేశారా? మనం 2026 లో ఉన్నాం. జస్ట్ 2 ఇయర్స్ బ్యాక్ ఉన్న ప్రపంచం ఇప్పుడు అస్సలు కనిపించటం లేదు. అప్పుడు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అంటే ఏదో మ్యాజిక్ అనుకునేవాళ్ళం. కానీ ఇప్పుడు ఇదే మన పార్ట్ ఆఫ్ జాబ్ లా మారిపోయింది. కానీ ఇప్పటికీ కూడా చాలా మంది భయపడుతున్నారు. ఏఐ వల్ల మన ఉద్యోగాలు పోతాయా అని. ఒక నిజం చెప్పమంటారా? ఏఐ వల్ల మీ జాబ్ పోదు, కానీ ఏఐని వాడటం తెలిసిన వ్యక్తి వల్ల మాత్రం మీ జాబ్ పోయే ఛాన్స్ ఉంది. కాబట్టి ట్రెండ్తో పాటు మనం కూడా ఖచ్చితంగా అప్డేట్ అవ్వాల్సిందే. అందుకే ఈ రోజు ఈ వీడియోలో వరల్డ్ ఎకనామిక్ ఫోరం అండ్ లేటెస్ట్ మార్కెట్స్ ట్రెండ్ ని రీసెర్చ్ చేసి 2026 లో ఏ రంగాల్లో లక్షల ఆదాయాలు ఉండబోతున్నాయో, ఏ స్కిల్ నేర్చుకుంటే మీరు ఫ్యూచర్ ప్రూఫ్ అవుతారు డీటెయిల్డ్ గా చూద్దాం. ఏమో ఈ వీడియో మీ కెరీర్ నే మార్చేయడానికి ఏదైనా అవకాశం ఉందేమో. 2026 కెరీర్ రోడ్ మ్యాప్ గురించి కూడా మాట్లాడుకుందాం. మధ్యలో వీడియో అస్సలు మిస్ అవ్వకండి. ముందుగా మనం ఒక విషయం అర్థం చేసుకోవాలి. సేమ్ పాత స్టైల్లో చదవటం, అదే పద్ధతిలో జాబ్స్ కి అప్లై చేయటం ఇక అస్సలు వర్కౌట్ అవ్వదు. ఇప్పుడు కంపెనీలు మీ డిగ్రీ కంటే మీ ప్రాబ్లమ్ సాల్వింగ్ ఎబిలిటీని చూస్తున్నాయి. 2026 లో మనకు కావాల్సింది హార్డ్ వర్క్ కాదు, స్మార్ట్ వర్క్ విత్ ఏఐ. అంటే మీరు చేసే పనిలో ఏఐని ఒక అసిస్టెంట్ లా ఎలా వాడుకోవాలో మీకు తెలియాలి. ఇప్పుడు మనం ఆ టాప్ 5 పేయింగ్ జాబ్స్ ఏంటో చూద్దాం. నంబర్ 1 లో టాప్ జాబ్ ఏఐ ప్రాంప్ట్ ఇంజనీరింగ్. మీరు అనుకోవచ్చు ఇది పాత టాపికే కదా అని. కానీ కాదు. 2026 లో కేవలం చాట్ విత్ ఏఐ కాదు, ఏజెంటిక్ ఏఐ యుగం నడుస్తుంది. అదేంటంటే మీరు ఒక ఏఐని క్రియేట్ చేయాలి, అది మీ తరపున పనులు చేస్తుంది. ఇలా చేస్తే ఆదాయం ఎంత ఉండొచ్చు అనుకుంటున్నారు? ఒక సీనియర్ ప్రాంప్ట్ ఇంజనీర్ నెలకు 3 నుంచి 5 లక్షలు కూడా సంపాదించవచ్చు. దీనికి కోడింగ్ అవసరమా అంటే బేసిక్ అండర్స్టాండింగ్ ఉంటే సరిపోతుంది, కానీ లాజికల్ థింకింగ్ ఉండాలి. ఇక సెకండ్ టాప్ జాబ్ సైబర్ సెక్యూరిటీ అండ్ ఎథికల్ హ్యాకింగ్. డిజిటల్ మోడ్ పెరుగుతున్న కొద్దీ దొంగతనాలు కూడా పెరుగుతాయి. 2026లో డేటా దొంగతనం అనేది ఒక పెద్ద యుద్ధం లాంటిదే. బ్యాంకులు, ఈ కామర్స్ కంపెనీలు తమ డేటాని కాపాడుకోవడానికి సైబర్ సెక్యూరిటీ ఎక్స్పర్ట్స్ కోసం వెతుకుతున్నాయి. మీరు గమనిస్తే ఇప్పుడు ఏఐ వాడి మరీ హ్యాకింగ్ చేసేస్తున్నారు. దాన్ని ఆపడానికి మనకు డబుల్ టాలెంట్ ఉన్న వాళ్ళు కావాలి. అందుకే ఇది ఎప్పటికీ ఎవర్ గ్రీన్ జాబ్. టాప్ జాబ్ 3 హెల్త్ కేర్ టెక్నాలజీ. కరోనా తర్వాత ప్రపంచం హెల్త్ మీద ఫోకస్ పెంచింది, కానీ ఇప్పుడు అది టెక్నాలజీతో కలిసింది. టెలిహెల్త్ మరియు ఏఐ ఇన్ రేడియాలజీ వంటి రంగాలు ప్రస్తుతం దూసుకుపోతున్నాయి. డాక్టర్లు మాత్రమే కాదు, ఆ మెడికల్ డేటాని ఎనలైజ్ చేసే డేటా అనలిస్ట్ కి హాస్పిటల్స్ లో సూపర్ డిమాండ్ ఉంది. మీకు బయాలజీ మీద అవగాహన ఉండి డేటా సైన్స్ తెలిస్తే మీరు కింగ్ లా ఉండొచ్చు. ఇక టాప్ జాబ్ 4 సస్టైనబిలిటీ అండ్ గ్రీన్ ఎనర్జీ ఎక్స్పర్ట్స్. ప్రపంచం మొత్తం ఇప్పుడు క్లైమేట్ లో ఫ్రీక్వెంట్ గా జరిగే చేంజెస్ గురించి మాట్లాడుతుంది. సోలార్ పవర్, ఎలక్ట్రిక్ వెహికల్స్, గ్రీన్ హైడ్రోజన్ ఇవన్నీ 2026 లో పీక్ ఫేజ్ లో ఉన్నాయి. ఇంజనీరింగ్ స్టూడెంట్స్ కి ఇదొక గోల్డెన్ ఛాన్స్. కేవలం సాఫ్ట్వేర్ వైపే కాకుండా ఈ గ్రీన్ టెక్నాలజీ వైపు ఇంట్రెస్ట్ చూపిస్తే మీ గ్రోత్ ఆపడం ఎవ్వరి వల్ల కాదు. ఇప్పుడు లాస్ట్ టాప్ జాబ్ గురించి మాట్లాడుకుందాం. అదే డిజిటల్ కంటెంట్ స్ట్రాటజీ అండ్ పర్సనల్ బ్రాండింగ్. ప్రెజెంట్ సిచ్యువేషన్ లో ప్రతి కంపెనీ ఇప్పుడు ఒక మీడియా కంపెనీనే. అడ్వర్టైజింగ్ పద్ధతులు మారిపోయాయి. ఇప్పుడు ఇన్ఫ్లుయెన్సర్ మార్కెటింగ్, షార్ట్ టర్మ్ కంటెంట్ లైక్ రీల్స్ అండ్ షార్ట్స్ ద్వారానే బిజినెస్ జరుగుతుంది. మంచి కంటెంట్ క్రియేట్ చేయడం, ఒక బ్రాండ్ ని సోషల్ మీడియాలో ఎలా నిలబెట్టాలో తెలిసిన వాళ్ళకి కంపెనీలు రెడ్ కార్పెట్ వేస్తున్నాయి. మీలో క్రియేటివిటీ ఉంటే ఈ ఆప్షన్ మీకోసమే. సో 2026 లో విపరీతంగా ఏఐ వాడకం గురించి అస్సలు భయపడాల్సిన అవసరమే లేదు. మంచి మంచి ఛాన్సెస్ ని గ్రాబ్ చేయడానికి బెస్ట్ టైం ఇది. మీరు ఏ డొమైన్ లో ఉన్నా సరే మీరు మీ స్కిల్స్ ని అప్గ్రేడ్ చేసుకోండి. ఇప్పుడు మీకోసం నా చిన్న సలహా. ఈ 5 రంగాల్లో ఏదో ఒక దాన్ని ఎంచుకొని రాబోయే 6 నెలలు అందులో మాస్టర్ అవ్వండి. మీకు ఏ రంగం మీద ఇంట్రెస్ట్ ఉందో కింద కామెంట్ చేయండి. ఆ టాపిక్ మీద నేను ఒక ఫుల్ రోడ్ మ్యాప్ వీడియో కూడా చేస్తాను. అలాగే ఈ ఇన్ఫర్మేషన్ మీకు నచ్చితే తప్పకుండా మీ వాళ్ళకి షేర్ చేయడం మర్చిపోకండి.